విధానాన్ని ప్రచారం చేయడం కానీ ఒక పౌర సమాజంగా మనం ఒక బాధ్యతగా దీన్ని చైర్మన్ గారు ఆచార్య కూరపాటి ఒకసారి ముందుగా అందరం ఒకరికొకరు పరిచయం చేసుకుందాం. మనం అంతా మీటింగ్ పర్పస్ అర్థమైంది. ఒక్కొక్కరు మనం పరిచయం అంటే అందరికి తెలిసిన వాళ్ళే కానీ ఒకటే జస్ట్ వన్ అడ్వకేట్ను తెలంగాణ బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాటి ఉద్యమంలో కూడా జయశంకర్ పరమాజీ గారితో కలిసి పనిచేయడం జరిగింది. నేను ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసాను చాలా కాలము. దాని తర్వాత ఇప్పుడు నా పేరు బానోత్ సంగులాల్. నేను ఏ పార్టీని చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కొంత ఆశించదగినటువంటి రీతిలో ఉన్నది. ముఖ్యమంత్రి అందరికీ అందుబాటులో ఉండడం, అక్కడ ఉన్నటువంటి మరి ప్రగతి భవన్ను గేట్లను బద్దలు కొట్టి సామాన్యులు సైతం పోయి చెప్పుకునే విధంగా మంత్రులు కానీ పనిచేసేటువంటి విధానం ఉంది. ప్రజలలో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగా చేయకుండా ఈ యొక్క రాష్ట్రానికి వనరులకు సంబంధించి భారీ నష్టం అయితే జరిగింది. దీన్ని పూడ్చుకోవాలంటే చాలామంది నాకు ఒక అభిప్రాయం ఉంది. చాలామంది ఏమంటారు అంటే ఉచిత పథకాల వల్ల చాలా లాస్ అవుతుందని ఒక మనోళ్ళు కూడా అదే అంటారు, పేదవాళ్ళు మధ్యతరగతులు కూడా అట్లా అంటారు. దాంతో నేను ఏకీభవించను. ఎందుకోసం అని అంటే ఒక్కడే ఈ దేశాన్ని ముంచేటువంటి కుంభకోణం చేసిండు ఒకే ఒక్క పర్సన్. అది ఎవరైనా కావచ్చు, ఆదాన్ లాంటోడు అమ్మన్ లాంటోడు. ఈ దేశం అప్పులు పోయాన్ని కుంభకోణం ఒకటి చేసిండు, ఇంకో కుంభకోణంతో ఈ దేశం ధనవంతమైన దేశం అయ్యేంత అప్పు ఇంకొకటి మోసం ఇంకొకటి చేసిండు. ఈ ధనవంతులకు ఇచ్చేటువంటి డబ్బుల దాంతో పోల్చుకుంటే పేదలకు ఇచ్చేటువంటి పథకాలు చాలా చిన్నవి అవన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉచిత బస్సు లేడీస్కి పెట్టిర్రు. అది ఆడవాళ్ళు మరి వాళ్ళ యొక్క లేడీస్కు సంబంధించి మహిళలకు సంబంధించి ఏ స్కీమ్ పెట్టినా కూడా అది కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. గ్యాస్ పథకం కానీ మహిళకు ఇంటి యజమానికి 2500. చాలామంది ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాలలో పేదవాళ్ళు ఉన్నారు, పిల్లలకు పౌష్టికాహారం పెట్టలేనటువంటి దైన్య స్థితిలో ఉన్నారు. కొన్ని కారణాలు తాగి కొంతమంది ఇంటి యజమాని కంప్లీట్ పనిచేయడం తాగడంతో కూడా ఆడవాళ్ళు మహిళలు చాలా పిల్లలు చదువుకో ఇబ్బంది ఉన్నారు. ఆ 2500 స్కీమ్ కూడా పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ స్కీములు తప్పనిసరి ఇచ్చినటువంటి హామీలు పేదవాళ్లకు, అందులో 1000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామికి రైతు బంధు ఇవ్వకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పథకాలు ఇవ్వాలని ఈ యొక్క విధ్వంసం పూడ్చుకోలేనటువంటి ఈ విధ్వంసం జరిగింది. ఈ యొక్క దూరపాలనకు అంతం జరిగింది. అయితే ఇక ముందు మనం అభివృద్ధి చెందడం కోసం మరి యువత 10 ఏళ్ల నుంచి నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడడం ద్వారానే ఈ యొక్క పరిస్థితిని అధిగమించే అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి. కార్పొరేషన్ల వల్ల ఎన్ని కార్పొరేషన్ అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 30 కోట్లు 40 కోట్ల కార్పొరేషన్లు 2-3 ఉండేది. ఇప్పుడు ఎన్ని కార్పొరేషన్లు, ప్రతిదానికి కార్పొరేషన్. చిన్న చిన్న డెవలప్మెంట్ దానికి ఒక కార్పొరేషన్ పెట్టడం, దాని లోన్ తీసుకోవడం, మళ్ళీ బ్యాంక్స్ కూడా ఎట్లా RBI లిక్విడ్ లేకుండా ఒక ఇరిగేషన్కు రిలీజ్ ఎట్లా చేసిందో గవర్నమెంట్ కూడా నాకు అర్థం. బ్యాంక్స్ కూడా యజమాని మామూలు సామాన్యానికి పోతే ₹1,00,000 2 కోట్ల లోన్కి పోతే నానా దండాలు అడుగుతుంది. ఈ గవర్నమెంట్కి ఏ షూరిటీ తీసి ఇచ్చిందో REC అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ REC ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి కూడా కాళేశ్వరం లోన్ తీసుకున్నదంటే ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఎంత చేసింది. ఈ ఎన్ని వేల కోట్లు ఎన్ని రోజులు కావాలి తీరడానికి. ఈ గవర్నమెంట్ సూచించేది ఏంటంటే ఇప్పుడు కొంత క్యాబినెట్ ర్యాంకులు ఖర్చులు చాలామంది శాలరీస్కు 3,000 కోట్లు అవుతుంది. ఒక శాలరీసే కాదు, అందులో ఎమ్మెల్యేస్కు శాలరీస్ మస్తు 3 కోట్లు 3 లక్షల శాలరీస్ ఉన్నాయి. అవన్నీ అదర్ ఎక్స్పెండిచర్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ శాలరీస్లో వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే జీతాలకు ఇన్ని కోట్లు పెడుతున్నాం. వాళ్ళ మెయింటెనెన్స్, పొలిటికల్ మెయింటెనెన్స్ ఎవరు ఆలోచిస్తారు. ఒక కార్పొరేషన్కు చైర్మన్ ఇస్తే వానికి లక్షలు 3 లక్షలు ఇస్తాడు, కారు మెయింటెనెన్స్, ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఎట్లా.
గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇటువంటి ఖర్చులను దుబారా ఖర్చులను రిలీజుడు టూర్లు పోతారు, ఫారెన్ టూర్ పోతారు, 100 కోట్లు పెట్టి టూర్లు పోతారు కేటీఆర్. అట్లా ఎక్స్పెండిచర్ అంటే వాల్యూ లేకుండా చేసింది. కన్స్ట్రక్షన్స్ అవసరమా? జిల్లాలు ఇన్ని జిల్లాలు, ఓ అడ్మినిస్ట్రేషన్ లేదు, పాల్ లేదు, ఓ జిల్లాకు మెయింటెనెన్స్ లేదు, ఆ బిల్డింగ్లకు వాళ్ళ కమిషన్ వచ్చే దాంట్లో బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెట్టుకొని రోడ్స్ డెవలప్ చేసాం. సిటీ ఏం డెవలప్ అయింది? మ్యానుఫ్యాక్చర్స్ దాని రెవెన్యూ ఎట్లా జనరేట్ అయ్యిందన్న ఆలోచన లేకుండా గవర్నమెంట్ 10 ఏళ్ళ దందోసల పాలన చేసి ఫైనాన్స్ ఇప్పుడున్న జనరేషన్కు మళ్ళీ 15 వాళ్ళకు కూడా కోలుకోకుండా ఈ జనరేషన్ ఇప్పుడని ఈ గవర్నమెంట్ అయినా ఎక్స్పెండిచర్కు తక్కువ చేసి మన పబ్లిక్ అవసరం నెసెసిటీని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. పట్టించుకోలేదు. కొంత తెలంగాణ వస్తే మాలాంటి కులాలు, ఒడ్డెర కావచ్చు, పూసల కావచ్చు, మేదర, బోయ, గంగిరెడ్ల ఇట్లాంటి కులాలు కొంత అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ గెలవడంలో కూడా మేము ఒక బాధ్యతగా తీసుకొని గెలిపిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసింది ఏంటంటే ప్రాజెక్టులు కట్టుడు, ఫ్లైఓవర్లు కట్టుడు, రోడ్లు వేసుడు, మిషన్ భగీరథ ఇట్లాంటి స్కీమ్స్ పెట్టుకొని వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ల కోసమే పనిచేసిండు తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఐటీడీఏలు కానీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి ఒక్క పైసా కూడా రిలీజ్ కాకుండా చేసిండు. ఎప్పుడు ఇచ్చిండంటే ఈటెల రాజేందర్ హుజురాబాద్లో గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు దళిత బంధు పెట్టిండు. అది మళ్ళీ మొన్న ఎన్నికల ముందు బీసీలు చాలా వ్యతిరేకత ఉన్నారు. బీసీలకు ఏమాత్రం మనం ఏం చేస్తే ఓట్లు పడతాయని చెప్పి ఒక బీసీ బంధు 1,00,000 రూపాయలు. అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఏది చేసినా ఓట్ల కోసమే చేసిండు, లేదంటే పర్సెంటేజ్ల కోసమే చేసిండు తప్ప ఈ సామాన్య ప్రజలు కావచ్చు, బడుగు బలహీనులు కావచ్చు, వీళ్ళ గురించి ఎన్నడూ మాత్రం ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఎన్నోసార్లు మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి చాలాసార్లు అపాయింట్మెంట్ అడిగినాం. అసలు మంత్రులే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు మన సమస్యలు చెప్పుకున్నా కానీ ఆ ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు. కానీ మనకు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు. మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళు ఒక జీతగాళ్ళ లెక్కనే పని చేయించుకున్నారు తప్ప వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఒక మంత్రులుగా ఏనాడు కూడా నేను చూడలేదని అనుకుంటున్నా. వచ్చి వాళ్ళు ఇలా మాట్లాడి ఈ సమాజానికి జరుగుతున్న అన్యాయాల మీద స్పందించి పత్రికాముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో చేస్తేనే ఇవాళ పబ్లిక్లో ఇవాళ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఓడగొడితే వాడు అంటాడు 1.8%తో గెలిచినాడు. మరి నువ్వెంత పర్సెంటేజ్ గెలిచినావు 2014 ఒకసారి ఆలోచించుకో. అసలు నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి 2014? 2014 నీకు వచ్చిన సీట్లు 63, మళ్ళీ ఇవాళ 64+1 64+1 65 ఉన్నారు. మరి నీకన్నా ఒక సీటు ఎక్కువనే ఉన్నారు కదా, మరి నువ్వెంతో విమర్శిస్తావు? అంటే నీకు ఇంకా కూడా ప్రభుత్వానికి అసలు ఈ నాయకులకు ఈ టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఇంకా కూడా సిగ్గు రాలేదని కూడా నేను చెప్తా ఉన్నా. మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ప్రజలంతా కలిసి మార్చేళ్ళు, ప్రజలంతా కలిసి ఎన్నుకున్నారు. నువ్వు 5 సంవత్సరాల కాలం ఇయ్యి. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఏదైనా తప్పుడు విధానాలు అవలంబించినప్పుడు నువ్వు అడగొచ్చు. కానీ నువ్వు అడుగుడు కాదు. ఇవాళ అడగడానికి ఇవాళ విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం కూడా అడగడానికి సిద్ధం ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మరి నువ్వెట్లా అడుగుతావు? నువ్వు అన్నింటినీ నీ పరిపాలనే 10 సంవత్సరాలు అసలు బాగలేనివి నువ్వు అడిగే హక్కు ఉన్నది, అసలు నువ్వు విమర్శించే పరిస్థితి ఉన్నదా నీకు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవడానికి కోసానికి ఎన్నికలు పనిచేసినాయని ప్రగాఢంగా నమ్ముతాను. ఇలా డౌట్ ఏం లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఢిల్లీలో నేను కూడా ఉన్నా. ఆ స్ట్రగుల్ అంతా ఇంత కాదు, ఆమె పడ్డ స్ట్రగుల్. నిండు పార్లమెంట్లో ఉండి స్వయంగా తన పార్లమెంటు సభ్యులు కూడా పెప్పర్ స్ప్రేలు వేస్తే కూడా వాటన్నిటినీ ఓవర్కమ్ అయిపోయి దాని తెలంగాణ రాష్ట్రం ఇచ్చడంటే అంత అసమస్యమైనటువంటి మాట కాదు. అప్పుడు పెద్దలు చంద్రశేఖరరావు గారు స్వయంగా తుగ్లక్ రోడ్ లోపల ఉన్నటువంటి తన ఇంట్లో ఉన్నాడు, మేము కూడా అక్కడనే ఉన్నాం, పార్లమెంట్లో కాదు ఉన్నది. అయితే నేను అనేది ఏంటంటే ఆనాడు సాహసోపూరితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపడానికి కోసానికి 10 ఏళ్ళు పట్టింది తెలంగాణ ప్రజలకు. పొరపాటున తెలంగాణ ప్రజలు ఈసారి కనుక సోనియా గాంధీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం ఇచ్చకపోయినట్టయితే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రుణం తీర్చుకునేటోళ్ళు కాదు, వీళ్ళు లంగలు దొంగలు బద్మాష్గాన్లు అని చెప్పి చరిత్రలో రాసిపెట్టిండు. దిస్ ఈజ్ వాట్ ట్రూ ఫ్యాక్ట్. ఇట్ హ్యాస్ టు బి అసిమిలేటెడ్ అండ్ డైజెస్టెడ్. ఏమైంది ఈ 10 సంవత్సరాలలో అంటే బలహీనమైనటువంటి చేతుల అధికారం పెట్టారు. అత్యంత బలహీనమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి
దుర్భరమైనటువంటి నిర్లిప్త కలిగినటువంటి రాజకీయ నాయకుల చేతుల పవర్ పెట్టిన తర్వాత అది ఎట్లా బాగుపడుతుంది? సింపుల్ ఉదాహరణ, అత్యంత బలవంతుడైనటువంటి హరీష్ రావు జిల్లా ఎట్లా ఉంటుంది, అత్యంత బలమైనటువంటి కేటీఆర్ జిల్లా ఎట్లుంటుంది, వరంగల్ ఎట్లుంటుంది? ఏడ పోటీ పడ్డారు వీళ్ళు? కాళ్ళు మొక్కుట్ల పోటీ పడ్డారు. కాళ్ళు మొక్కుట్ల పోటీ పడ్డారు. ఏడ పోటీ పడాలి? అభివృద్ధిలో పోటీ పడాలి. ఈ జిల్లాల మా సుధాకర్ గారికి తెలుసు, తలసరి ఆదాయం ఈ జిల్లాలో 1,25,000 అక్కడనే ఉన్నది. 2014లో ఎక్కడైతున్నామో మనం అక్కడనే ఉన్నాం, 31వ స్థానంలో. వీఆర్ మార్చింగ్ హెడ్ ఫ్రమ్ లోవర్ స్టాండ్, కింద నుంచి పోటీ పడతాను మనం. 33 జిల్లాలలో 31 జిల్లా మనది. హైదరాబాద్లో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని పోల్చుకుంటూ మన జిల్లా మీద అందరికీ 3,25,000 3,60,000 తలసరి ఆదాయం పెరిగిందని చెప్పేసి ఏదైతే ప్రచారం చేశారో సుధాప రోడ్లు వేయడం అభివృద్ధి, మోరీలు కట్టడం అభివృద్ధి, బ్రిడ్జులు వేయడం అభివృద్ధి, ఇవేవి కులమానాలు కాదు కదా అభివృద్ధికి. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, లివింగ్, మనిషి యొక్క జీవన పరిణామాలు ఏ రకంగా మారినాయో వాటిని కూడా సూచించేది. 2014 లోపల ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించిండో వాడు 2023లో కూడా అదే జీవితం అనుభవిస్తే వాడెక్కడ అభివృద్ధి చెందినట్టు, ఆ వ్యవస్థ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు? అంటే కేసీఆర్ నువ్వు రకరకాల దందాలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. ఈ రాష్ట్రాన్ని ఒక అవినీతి ప్రభుత్వాన్ని నడిపి మొన్ననే నిన్ను ప్రజలు దించేసిండ్రు. మొత్తం రాష్ట్రంలో ఒక దోపిడీ వ్యవస్థగా మార్చినటువంటి చరిత్ర నీది. ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టినది నువ్వు. మరి రాష్ట్రంలో అనేక రకాల పన్నులు పెంచి ప్రజలను పీడించి పిచ్చిపేసి ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని బాగా ఎత్తుగా చూపించి ఇతర కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇలా అప్పులు పుట్టకుండా ఎఫ్ఆర్బిఎం దాటి కూడా, ఎఫ్ఆర్బిఎం అంటే 25% జీడిపి జిఎస్డిపి కంటే ఎక్కువ అప్పులు తీసుకురావద్దు. కానీ దాదాపు ఇప్పుడు 40% వచ్చింది ఆల్రెడీ. కాబట్టి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రకాల అన్యాయాలు చేసి నీ కుటుంబ పాలనను, నీ అవినీతి పాలనను, నీ యొక్క హిట్లర్ లాంటి పాలనను, నీ యొక్క బంధుప్రీతి, అదేవిధంగా నీ కుటుంబ ప్రీతి, ఇవన్నీ కూడా ప్రజలు చూసి నిన్ను నీ యొక్క ఈ ఎంబడి ఉండేటువంటి చెంచగాలను చాలామందిని మిమ్మల్ని ఓడించిండ్రు. 104 సీట్లల్లో మీరు దాదాపు 61 సీట్లు మీరు ఓడిపోయిండ్రు. దాదాపు మీరు 60 మంది ఓడిపోయినరు, 39 మంది పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలిచిండ్రు. కాబట్టి 5 ఏళ్ళ దాకా వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చింది గవర్నమెంట్, ఏది ప్రజలు. 5 ఏళ్ళ దాకా కూడా నువ్వు అడిగే అవసరం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ దాకా కూడా నువ్వేవి కూడా అమలు చేయకుండా ఫెయిల్ అయిపోయి ఇప్పుడు జైలుకు పోయే స్థాయికి నీకు వచ్చింది. కాబట్టి నువ్వు జైల్లో ఉండాల్సిన మనిషి ఇవాళ బయట ఉన్నావంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద ఇంకా జాలి చూపిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా జైల్లోనే ఉండాలని కోరుకునేటువంటి ఎన్నిక మొన్నటి రిజల్ట్ అది. కాబట్టి ఇప్పటికైనా ఆయన వెంట ఉన్నటువంటి దగాకోర్లు, దోపిడిదారులు, మొత్తం ప్రైవేటు సంస్థలు పెట్టుకొని ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళందరూ ఇక చేసిన దోపిడీ చాలు. 1,00,000 కోట్ల దోపిడీ చేసిండ్రు. ఇంకా మరి మాట్లాడకుండా ఉండాలి. అదేవిధంగా రాబోయే కొద్ది రోజులనే ఈ ప్రభుత్వాన్ని కూల్స్తామని చెప్పేటువంటి నినాదం కూడా ఇప్పిస్తున్నారు, మీరు ఇస్తున్నారు, మీ దోస్తులు ఇస్తున్నారు. కానీ అది ప్రజలు చాలా జాగ్రత్తగా వింటా ఉన్నారు. మీకు పుట్టగదులు లేకుండా చేస్తారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇంతకుముందే సాంగులాల్ గారు చెప్పినట్టుగా మనం ఇవాళ ఉద్యమకారులం ఈ వచ్చే 2-3 నెలలు ఈ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి జిల్లా నాశనం చేసినటువంటి పార్టీని ఆ 2 సీట్లలో కూడా ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా చేయవలసినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉన్నది. రాబోయే రోజుల్లో వచ్చే ఈ ఉన్న గవర్నమెంట్ తోటి పని చేయించవలసినటువంటి కర్తవ్యం కూడా ఉద్యమకారుల పైన ఉందని మనవి చేస్తూ, ఇంకా కేటీఆర్ని మేము డైరెక్ట్గా వాళ్ళకు మేము చెప్తున్నాం, ప్రజల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రజానుకూల నిర్ణయాలే తీసుకున్నది, చాలా లిబరల్గా డెమోక్రాటిక్గా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ ప్రభుత్వానికి మా మద్దతు ఉంది. మేము ఖచ్చితంగా ప్రభుత్వమే కాదు మీ విమర్శలు మేము తిప్పి కొడతాం, మేము ఖండిస్తాం, జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.